దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో సిబిఐ పేర్కొంది. గతంలోని కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సిబిఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరు కాకపోవడం గమనార్హం. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.